గాడ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. 420 పాస్టర్ల గురించి పాట గాడ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పాటకు సంబంధించి చాలామంది మంచి కామెంట్స్ ఇచ్చారు. కానీ కొందరు 420 మంది పాస్టర్ల దందా అన్నారు. కానీ పాట అంతట్లో కూడా ఆ 420 మంది పాస్టర్ల గురించి ఏం లేదు, ఈ పాట అంత బూటకం అని చెప్పేసి ఒక అజ్ఞాని కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్కు రిప్లై నేను ఇచ్చాను. 420 మంది పాస్టర్లు కాదు, 420 అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 420 అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షను ఎవరికి వర్తిస్తుందంటే మోసగాళ్ళైనటువంటి వారికి, చీటింగ్ చేసేటటువంటి వారికి, మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మ్యానిపులేటింగ్ చేసేటటువంటి వారికి, హిప్నటిజం చేసేటటువంటి వారికి, వంచన చేసేటటువంటి వారికి సంబంధించినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది 420 సెక్షన్. దానికి సంబంధించి బైబిల్లో అంటే ఈ సెక్షను ఏ రకంగా అయితే ఇండియన్ పీనల్ కోడ్లో ఉందో అలాగే బైబిల్లో కూడా వంచకులు వస్తారని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు శిష్యులు కూడా చెప్పారు. అలాగే వంచబడొద్దు, మీరు మోసపోవద్దు అని చాలా హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే యేసుప్రభు వారు అంటారు, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎందుకోసమంటే వంచకులు, వాళ్ళు మిమ్మల్ని వంచిస్తారు, మాయమాటలు చెప్తారు, కాబట్టి జాగ్రత్త పడుడి. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఏంటంటే సేవకులం అని చెప్పుకుంటూ సేవ పేరుతో వచ్చి వితౌట్ ట్రైనింగ్. ఒక ఆయన మొన్న అంటున్నాడు, ఫోన్ చేసి నాతో, ఏమండి యేసుప్రభు శిష్యులు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ తీసుకోవాలని మీరు చెప్తున్నారు. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు కాబట్టి మేము సేవ చేస్తున్నాము అన్నాడు ఆయన. ఎస్, వెరీ గుడ్. యేసుక్రీస్తు కూడా శిష్యులను పిలిచాడు. కానీ వారు తీసుకున్న ట్రైనింగు యేసుప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు కఠినాతి కఠినమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు తెలుసా. ఒకానొక సందర్భంలో వారికి ఆకలి అవుతుంటే పంట చేలల్లో బడి వెళ్ళుచుండగా వెన్నులు త్రుంచుకొని ఇలా వాటిని ధాన్యము తీసుకొని బియ్యముగా చేసుకొని ఆ పొడి తీసి తిన్నారు. ఇలాంటి కఠినమైనటువంటి ట్రైనింగ్ యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చినప్పుడు ఈరోజు ప్రార్థనా జీవితం ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, మోకాళ్ళ ప్రార్థన ఉండదు, బైబిల్ జ్ఞానము తెలియదు, బైబిల్ దేవుని మనసు ఏంటిదో తెలియదు. కానీ తండ్రి తర్వాత కొడుకుకు, కొడుకు తర్వాత మనవనికి, వాళ్ళ కొడుకుకు వంశపారంగా వచ్చినట్టుగా చాలామంది పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. సండే స్కూల్ నుంచి నేను చదువుతున్నా కదా అంటున్నారు. ఏం తెలుసు, ఏం చదువుకున్నారు, ఏం సమర్పణ ఉంది, మీ కమిట్మెంటు, ఆత్మల పట్ల భారం ఏది? డ్రైవింగ్ రాని వ్యక్తికి డ్రైవ్ చేయమని చెప్పి అందులో కూర్చున్న ప్యాసింజర్స్ చెప్పారనుకోండి. ఓ బస్సులో ప్రయాణం చేస్తున్నారు 50 మంది ప్యాసింజర్స్, అందులో ఒకరిని ఎన్నుకున్నారు. నువ్వైతేనే కరెక్ట్ దీన్ని నడపగలవు అని చెప్పగానే నేను నడపలేనని చెప్పినా కూడా వినకుండా మీరు నడపగలరు అని చెప్పి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుండబెట్టాడు. ఇప్పుడు అతను స్టార్ట్ చేశాడు, ఎలాగోలా నడపడం మొదలుపెట్టాడు. వచ్చేసింది అనుకున్నారు, టర్నింగ్ పాయింట్ వచ్చింది, పోయి లోయలో పడ్డది, అందరు చనిపోయారు. ఉదాహరణకు చెప్తున్నా, లోకపరంగా చూసుకుంటేనే ఇలా ఉన్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో, ఆత్మలను నడిపించే విషయంలో, ఆత్మలను పరలోకం అనే ఒక జర్నీ వైపు నడిపించే విషయంలో, డ్రైవింగ్ చేసే ఈ డ్రైవింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకపరమైన వృత్తుల్లో కూడా
ఒక పోలీస్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఒక న్యాయమూర్తి జడ్జి కావాలన్నా, ఈ లోకపరమైనటువంటి అధికారంలో ఏ దాన్ని తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ట్రైనింగు, అలాగే ఎగ్జాము, అవన్నీ క్వాలిఫై అయితేనే ఎస్ ఇతడు క్వాలిఫైడ్ అని చెప్పేసి ఆ తర్వాత అతనికి జాబ్ దొరుకుతుంది. కానీ ఏ పరీక్ష ఉండదు, ప్రార్థన రాదు, పాట రాదు, మన్ను రాదు, మశానం రాదు, కానీ పాస్టర్లుగా చలామణి అయిపోతారు. ఇలాంటి పాస్టర్లు వారికి ఉన్నటువంటి మట్టి బుర్రతో మట్టి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి బోధ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని పరలోక సంబంధమైన బోధతో, పరలోక సంబంధమైన బోధలో నడిపించాల్సినటువంటి సంఘాన్ని భూ సంబంధమైనటువంటి బోధలో నడిపిస్తున్నారు. ఏమైనా ప్రసంగం చేస్తే అబ్రహాం ఆశీర్వాదం గురించి చేస్తారు, ఏమైనా ప్రసంగం చేస్తే దశమ భాగాల గురించే చేస్తారు, కానీ దేవుని మనసు ఎరిగి అస్సలు బోధ చేయరు. ఇలాంటి వాళ్ళు అన్ట్రైన్డ్, అలాగే సమర్పణ లేనటువంటి పాస్టర్స్. వీళ్ళను బైబిల్ ఏం చెప్పిందంటే వంచకులు, నయవంచకులు. వాళ్ళను ఇండియన్ పీనల్ కోడ్లో ఇప్పుడు బిఎన్ఎస్ అనే యాక్ట్ వచ్చింది రండి, మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు బిఎన్ఎస్ ఇండియన్ పీనల్ కోడ్ లేదు కదండి అనొచ్చు, కానీ ఇండియన్ పీనల్ కోడ్ అనే సెక్షన్ బిఎన్ఎస్లో ఉంది. కానీ ఇండియన్ పీనల్ కోడ్లో దాన్ని 420 అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ మోసగాళ్ళైనటువంటి పాస్టర్లను లీగల్ భాషలో 420 పాస్టర్లు అని చెప్తూ ఈ 420 దందా చేసేటటువంటి వాళ్ళ మీద ఈ పాట రాయడం జరిగింది. యేసు ప్రభువునే రాజును చేయాలని వాళ్ళు వస్తే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని తిరస్కరించి సిలువలో నిలిచి మరణించాడు. 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకము వెళ్ళాడు. మీరందరూ నాతో పాటు రండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిపోయాడు. ఇది బైబిల్ ఘోషిస్తుంది. ఏం చదువుతారు, ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తున్నారు? రీసెంట్లీ ఒక ఆయన పాస్టర్నని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి పార్టీ ప్రచారంలో బోధలు ఇది మా తప్పుడు సమాచారం ఇచ్చి తనపై దాడి జరిగిందని చూపిస్తూ తనను తానే దాడి చేసుకొని తనపై దాడి జరిగిందని చిత్రీకరించి సొసైటీలో లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని చూసింది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాళ్ళు పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, మా పాస్టర్ గారి ఫోటో ఎందుకు పెట్టారు మీరు చెప్పండి అని ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు. అడిగే విధానం ఎలా ఉందంటే, ఒక బిలీవర్గా అడగలేదు ఆయన, ఒక గూండా కనుక బెదిరిస్తారు చూసారా, ఆ రకంగా బెదిరిస్తూ మాట్లాడాడు. ఒరే నాయనా, ఆ ఫోటో ఎందుకు పెట్టానో ఏముందో దాంట్లో చూసుకో, ఆ పాట చూసుకో, ఆ మాట చూసుకో, ఆ ఫోటో ఉద్దేశం చూసుకో, ఆ ఫోటో ఇచ్చిన పోజు చూసుకో. నన్ను అడుగుతావేంటి నువ్వు? అలా క్లియర్గా ఉన్నాక ఎందుకు పెట్టావు అని కామెంట్లు కూడా చేశారు. సరే, దానికి నేను సమాధానము, అక్కడ మీరే చూసుకోవాల్సిన విషయం. ఏం చూసుకోవాల్సిన విషయము అందులో ఉంది క్లియర్గా. దానికి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, బొట్టు పెట్టి చెప్పనక్కర్లే. మా అసలు క్రీస్తుకు శిష్యులను చేయమని చెప్పి బైబిల్ చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు శిష్యులను తయారు చేసుకుంటారు. నా తండ్రి ఇల్లు దొంగల గుహగా మార్చకండి, వ్యాపారపు ఇల్లుగా మార్చకండి అని యేసుప్రభు చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆన్లైన్ చర్చిలు పెట్టేసి వ్యాపారం మొదలు పెట్టేశారు. పుస్తకాలు అమ్ముకుంటారు, ఆయిల్ అమ్ముకుంటారు, ఏదేదో అమ్ముకుంటారు. మీరు కూడా ఎలాంటి వాళ్ళకి సాయం చేస్తున్నారు? కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇదండి. కాబట్టి 420 పాస్టర్లు అంటే 420 మంది పాస్టర్లను మీద పాడిన పాట కాదు అది. మోసగాళ్ళైనటువంటి, చీటింగ్ చేస్తున్నటువంటి
పాస్టర్లమని ట్రైనింగ్ లేకుండా చలామణి అవుతున్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి పాట ఇది. మీరు ఇది అర్థం చేసుకోకుండా ఏదేదో అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఓకేనండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.